హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ సాఫ్ట్ రైస్ వడలండి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. మిగిలిన అన్నంతో క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎంత బాగున్నాయో వడలు ఉన్నాయి. చాలా బాగుంటాయండి. టేస్ట్ ఒక 10 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, బయట క్రిస్పీ లోపల సాఫ్ట్. చూడండి వీడియోలో చూసిన విధంగా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా నేను మినప్పప్పు అనేది 1 కప్పు నానబెట్టుకున్నాను. నైట్ మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకోండి, లేకపోతే మార్నింగ్ మీరు లేవగానే 6 నానబెట్టేసేయండి. ఒక 2 hours నానాక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రైస్. ఇక్కడ నేను అందాజా వేసుకున్నాను, నాకైతే కరెక్ట్ కొలత 2 కప్పులు పడుతుంది రైస్. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ముందుగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో మిక్స్ చేసుకోండి. చూడండి రైస్ అనేది ఇలా ఉండాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి, సాఫ్ట్గా. ఇందులో జీలకర్ర, కొంచెం కుకింగ్ సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 minutes కలిపి పక్కన పెట్టుకుందాం. దీన్ని మీకు నచ్చితే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం రెబ్బ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి అది యాడ్ చేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ప్లెయిన్గా ఇష్టమని నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలా గట్టిగా ఉండాలి వడపిండి అనేది. దీన్ని ఒక 10 minutes రెస్ట్ ఇవ్వండి, ఆయిల్ అనేది ఈటెక్కేంత వరకు. చూడండి 10 minutes తర్వాత కొంచెం సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. హీట్ ఎక్కింది. ఇప్పుడు చిన్న చిన్న వడలుగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. హ్యాండ్స్ అనేది ఎప్పటికప్పుడు ఇలా కడుక్కుంటూ వడలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి గిన్నె ఎడ్జెస్ నుంచి పిండి తీసుకోవాలి ఎప్పుడైనా. తర్వాత చిన్న బాల్స్ టైప్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. మధ్యలో ఇలా హోల్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసుకోండి ఆయిల్లో. ఇలా చేతితో వేయడం మీకు కొంచెం కష్టం అనిపిస్తే ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈ టిప్ కూడా ఫాలో కండి. ఏం లేదండి, మన గుంత ఉంటుంది కదా గరిట, ఆ గరిట తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా వడవేసి డైరెక్ట్ ఆయిల్లో ఇలిసి పెట్టండి. అంతే, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతులు కాలకుండా ఉంటాయి, మనకు ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా చేసుకోండి. ఎప్పుడు చేసేవాళ్ళు చేతితో వేసుకుంటే కంటిన్యూ చేయొచ్చు. వేసిన వెంటనే కలిపొద్దండి, ఇది రైస్ కూడా కదా. మనం వేసిన వెంటనే కలిపితే రైస్ అనేది గట్టిగా అంటుకుంటాయి. చూడండి అక్కడ అంటుకుంది, నేను చూసుకోకుండా కలుపుకున్నాను. వేసిన 5 minutes తర్వాత కలుపుకోండి. చూడండి నేను 2 పక్కకు తీసేసాను, మిగతా 3 కూడా చూపిస్తున్నాను. అన్ని ఇలానే చేసుకొని పెట్టుకోండి. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉందండి, కొంచెం అడ్జస్ట్ అండి. ఈ యొక్క వీడియో ప్లీజ్, మా బాబు కొంచెం అల్లరి చేస్తున్నారండి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోవద్దంటే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. ఇంకొన్ని వేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అంతే, అన్నీ అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా సర్వ్ చేసుకున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోయినాయి. చూడండి కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఏ చట్నీతోనైనా సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.